ఎంత ఆసక్తితో వాక్యం వినాలని మనం వచ్చామో అంతే ఆసక్తితో మనం ఎదగాలని కూడా దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా దినదినం ఎదగాలని వెలుగుతూ వినటం కాదు కానీ మనం ప్రవర్తనలో అది చూపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్తే ఆ విన్నవాళ్ళు ఇంకొంతమందికి వాక్యం చెప్తే అలా ప్రపంచం అంతా వాక్యం విస్తరించిద్ది. అది దైవ సేవకులు గారి పని ఒకటే కాదు, బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి అందరం వాక్యాన్ని వెదజల్లాలి. అలా వెదజల్లి ఆ ప్రవర్తన కలిగి మనం పరిశుద్ధతని అంతం వరకు నిలుపుకుంటేనే ప్రతి ఒక్కరం పరదేశానికి వెళ్తాం. కాబట్టి పరలోకానికి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని ఒకరి పట్ల ఒకరు సహకారంతో సమాధానంతో ఉండాలని, ఇప్పుడు యూదా పత్రికలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, కొంతమంది ఎలా ఉన్నారు, కోరాహు గారి గురించి, అలాగే బిలాం గారి గురించి, ఇంకా కయీన్ గారి గురించి వివరించారు. అటువంటి స్వభావం మనం కలిగి ఉండకోకుండా ఒక అబ్రహాం గారిలాగా, ఇస్సాక్ గారిలాగా, యాకోబు గారిలాగా పరిశుద్ధులైన వారిలాగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ, అందరం కూడా మనసులో గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒకరినొకరు పురికొల్పుకుంటూ చివరికి అందరం పరలోకంలో చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.